హలో గైస్, ఎంఐటి యాప్ ఇన్వెంటర్లో షేర్ అనే యాప్ని క్రియేట్ చేసుకుందాం. అది ఎందుకు యూజ్ అంటే ఇప్పుడు మనం ఒక పిక్చర్ తీసుకుంటాం కదా, పిక్చర్ తీసుకోగా డైరెక్ట్ షేర్ ఆప్షన్ రావాలి. దానికోసం ఈ షేర్ యాప్ అనేది బిల్డ్ చేద్దాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ యాప్స్ అని ఉంది కదా, ఇది క్రియేట్ చేసుకొని తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఇది తీసుకొని మై ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ కి టైటిల్ ఇవ్వండి, షేరింగ్. ఓకే. తర్వాత స్క్రీన్ అనేది ఇలా ఎనేబుల్ అయిపోతుంది. ఇక్కడ స్క్రీన్ కి నేను పెట్టుకోండి షేర్ యాప్. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ నుంచి ఒక బటన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత సోషల్లోకి వెళ్ళి షేర్ అని ఉంటుంది ఇక్కడ, షేరింగ్, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కెమెరా అనేది కావాలి. దానికోసం మీడియాలో కెమెరా అని ఉంటుంది, దీన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇక్కడ బటన్ ఉంది కదా, దీనికి టెక్స్ట్ ఇవ్వండి, షేర్ అని, షేర్. తర్వాత బ్లాక్ సెక్షన్ ఉంటుంది. బ్లాక్ సెక్షన్ లో బటన్ సెలెక్ట్ చేసుకోండి. విండో క్లిక్ ఆన్ బటన్ వన్, ఇక్కడ కెమెరా ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని కాల్ కెమెరా టేక్ పిక్చర్. తర్వాత ఇక్కడ ఉంది మన కెమెరా ఆఫ్టర్ పిక్చర్, ఇది సెలెక్ట్ చేసుకొని షేరింగ్ అని ఉంది కదా, ఇక్కడ షేర్ ఫైల్, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటే గెట్ ఇమేజ్ అని వస్తుంది, దీన్ని ఇలా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, ఏ క్యాంపెయిన్ అని ఇలా స్కానర్ వస్తుంది. మన ఫోన్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని యాప్ ఇన్స్టాల్ చేసుకొని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే యాప్ అనేది మనం టెస్ట్ చేయొచ్చు వర్క్ అవుతుందో లేదా అని. దీని తర్వాత ఇలా యాప్ అనేది ఓపెన్ చేసుకొని స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, ఇది తీసుకోవాలి. ఇది ఎందుకంటే మన మొబైల్లో చెక్ చేసుకోవచ్చు కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మనం చేసింది. ఇక్కడ ప్రెస్ చేయండి స్కాన్ క్యూఆర్ కోడ్, ఇక్కడ స్కాన్ చేయండి. 2-3 సెకండ్స్లో లోడ్ అవుతుంది మొబైల్లో. లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి షేర్ అని ఉంది కదా, షేర్, ఇక్కడ చూడండి పిక్చర్, రైట్ సింబల్ వేసి మనకి షేర్ ఆప్షన్స్ ఇలా కనిపిస్తాయి. దేంట్లో నుంచి అంటే దాని నుంచి డైరెక్ట్ ఆ ఫోటో అనేది షేర్ చేయొచ్చు.